మొత్తానికి జనసేన టీడీపీ పార్టీ దాదాపుగా 118 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల విషయానికి ఒక కొలిక్కి వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఈరోజు శనివారం, అందులో పౌర్ణమి మంచి రోజు కావడంతో ఇప్పుడు వరకు అంటే ఇప్పుడు దాకానే లిస్ట్ రిలీజ్ చేయడం అనేది జరిగింది అఫీషియల్గా. ఎక్కడైతే కాంట్రవర్సీ లేదో అక్కడ మాత్రం అభ్యర్థులని డిక్లేర్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా జనసేనకు ఒక 24 స్థానాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. మిగతా స్థానాల్లో టీడీపీ పార్టీ ఒకవేళ చివరి నిమిషం వరకు భారతీయ జనతా పార్టీ కనుక పొత్తు పెట్టుకుంటే చివరి క్షణంలో మళ్ళీ సీట్లు సర్దుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వరకు డెఫినెట్గా ఈ సీట్లు మాకే వస్తుందని చెప్పేసి అనుకునే మాత్రమే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఈసారి దాదాపుగా 120 స్థానాలకు పైగా గెలవడమే జనసేన టీడీపీ పార్టీ లక్ష్యంగా పెట్టుకున్నాయి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలని బయట పెట్టడము, అలాగే సోషల్ మీడియాలో యాక్టివ్ అవ్వడము, ఈ మధ్య కాలంలో వరాహి యాత్రతోటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, తర్వాత బస్ యాత్రల పేరు మీద చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, యువగలం పేరు మీద నారా లోకేష్ కావచ్చు, వీళ్ళ పాదయాత్రలు కూడా టీడీపీ జనసేనకు ఒక రకంగా కలిసి వస్తాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఈ అభ్యర్థులు ఎవరికి ఏ నియోజకవర్గం ఇచ్చారనేది ఒకసారి చూసుకుందాం. సో మొత్తానికి టీడీపీ జనసేన పార్టీ కలిసి లిస్ట్ విడుదల చేయడం అనేది జరిగింది. అందులో సీరియల్ నెంబర్ కావచ్చు, కాన్స్టిట్యూషన్ నేమ్, అలాగే ఏ పార్లమెంట్ కిందికి వస్తుంది, క్యాండిడేట్ ఎవరు అనేది ఒకసారి చూసుకుందాం. సో మొదటగా చూసుకున్నట్టయితే ఇచ్చాపురంలో శ్రీకాకుళం పార్లమెంట్ కిందికి వస్తుంది, పార్లమెంట్ నియోజకవర్గం. అలాగే అసెంబ్లీ నియోజకవర్గం వచ్చేసి ఇచ్చాపురం. క్యాండిడేట్ నేమ్ వచ్చేసి అశోక్, బండేలం అశోక్ పేరు ప్రధానంగా అంటే దాదాపు కన్ఫర్మ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో బండేలం అశోక్ పేరు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే టెక్కిలి అసెంబ్లీ నియోజకవర్గం, శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గంలో కింజరపు అచ్చెన్నాయుడు ప్రస్తుతం అధ్యక్షుడిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు గారు కొనసాగుతున్నారు. అలాగే మాజీ మంత్రిగా కూడా చేశారు. సో టెక్కిలి నుంచి అచ్చెన్నాయుడికి అవకాశం ఇచ్చారు. అలాగే ఆంధ్ర వలస నుంచి శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది, కోన రవికుమార్ పేరు డిక్లేర్ చేశారు. అలాగే రాజ్యం ఎస్సీ నియోజకవర్గం, అది విజయనగరం పార్లమెంట్ కిందికి వస్తుంది, కోడేరు మురళీమోహన్ పేరు డిక్లేర్ చేశారు. అలాగే కురుపం ఎస్టీ సామాజిక వర్గం కిందికి వస్తుంది, అది అరకు పార్లమెంట్ నియోజకవర్గం. తయ్యాక జగదీశ్వరి పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే పార్వతీపురం ఎస్సీ నియోజకవర్గం, అరకు పార్లమెంట్. సో విజయ బోనాల పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే సాలూరు ఎస్టీ సామాజిక వర్గం, అరకు పార్లమెంట్ నియోజకవర్గం. గుమ్మాడి సంధ్యారాణి పేరు కన్ఫర్మ్ చేశారు. తర్వాత బొబ్బిలి చూసుకున్నట్టయితే విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం. అలాగే అసెంబ్లీకి వచ్చేసి బొబ్బిలి ఆర్ఎస్వివికే రంగారావు, అలాగే బేబీ నాయన కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. తర్వాత గజపతి నగరం చూసుకున్నట్టయితే విజయనగరం పార్లమెంట్ కిందికి వస్తుంది, కొండపల్లి శ్రీనివాస్ పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే విజయనగరం చూసుకున్నట్టయితే అసెంబ్లీ నియోజకవర్గం విజయనగరం, పార్లమెంట్ సెగ్మెంట్ కూడా విజయనగరమే. పుష్పవతి అతిథి, అలాగే విజయలక్ష్మి గజపతి రాజు కేంద్ర మంత్రిగా చేశారు. సో విజయలక్ష్మి గజపతి రాజు పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే విశాఖపట్నం ఈస్ట్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం వెలగపూడి రామకృష్ణ బాబు పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. తర్వాత విశాఖపట్నం వెస్ట్ చూసుకున్నట్టయితే విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గమే, పీజీవీఆర్ నాయుడు గన్నబాబు అని కూడా పిలుస్తుంటారు. సో పీజీవీఆర్ నాయుడు పేరు కన్ఫర్మ్ చేశారు. అరకు వెళ్ళి చూసుకున్నట్టయితే ఎస్టీ సామాజిక వర్గం, అరకు పార్లమెంట్ నియోజకవర్గం. సిఆరి దోనుదోర పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. తర్వాత చూసుకున్నట్టయితే పాయకరావుపేట చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం, అనకపల్లి పార్లమెంట్ నియోజకవర్గం. వెగలపూడి అనిత పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. నర్సీపట్నం చూసుకున్నట్టయితే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ కిందకే వస్తుంది, చింతకాయల ఆయన పాత్రుడు పేరు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో తూని చూసుకున్నట్టయితే కాకినాడ సామాజిక వర్గ పార్లమెంట్ కిందికి వస్తుంది, యనమల దివ్య పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే పెద్దాపురం చూసుకున్నట్టయితే కాకినాడ పార్లమెంట్ కిందికి వస్తుంది. సో నిమ్మకాయల చిన్నరాజప్ప పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. అన్నపర్తి చూసుకున్నట్టయితే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ కిందికి వస్తుంది.
నలిమల్లై రామకృష్ణారెడ్డి పేరు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే ముమ్మిడివరం చూసుకున్నట్టయితే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం డాల్టా సుబ్బరాజు పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే గన్నవరం చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్ సెరిపల్లి రాజేష్ కుమార్ పేరు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే కొత్తపేట చూసుకున్నట్టయితే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది, బండారు సత్యనారాయణ పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే మాదన్నపేట చూసుకున్నట్టయితే అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తుంది, వేగుల జోగేశ్వరరావు పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. అలాగే రాజమండ్రి సిటీ చూసుకున్నట్టయితే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది, ఆదిరెడ్డి వాసు పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే జగ్గంపేట చూసుకున్నట్టయితే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి కిందకి వస్తుంది, జ్యోతుల వెంకటప్ప రావు, జ్యోతుల నెహ్రూ అని చెప్పేసి కూడా అంటారు. సో వీరి పేరు దాదాపుగా కన్ఫర్మ్ అయిందని చెప్పేసి కూడా చూసుకోవచ్చు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే అచంట అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం కిందకి వస్తుంది, పెద్దిసాని సత్యనారాయణ పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే పాలకొల్లు చూసుకున్నట్టయితే నర్సాపురం పార్లమెంట్ కిందకే వస్తుంది, నిమ్మల రామానాయుడు పేరు కన్ఫర్మ్ చేశారు. ఉండి చూసుకున్నట్టయితే నర్సాపురం పార్లమెంట్ సెగ్మెంట్ మంతెన రామరాజు పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే తణుకు చూసుకున్నట్టయితే నర్సాపురం పార్లమెంట్ కిందకి వస్తుంది, ఆరిమల్లి రాధాకృష్ణ పేరు కన్ఫర్మ్ చేశారు. ఏలూరు చూసుకున్నట్టయితే ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్ బండేటి రాధాకృష్ణ పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. చింతలపూడి చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం ఏలూరు రోషన్ పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. తిరువూరు చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కిందకి వస్తుంది, కొలకపూడి శ్రీనివాస్ పేరు కన్ఫర్మ్ చేశారు. నూజివీడు చూసుకున్నట్టయితే ఏలేరు పార్లమెంట్ కిందకి వస్తుంది, కొలుసు పార్థసారథి పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. గన్నవరం చూసుకున్నట్టయితే మచిలీపట్నం పార్లమెంట్ కిందకి వస్తుంది, ఎర్లగడ్డ వెంకట్రావు పేరు కన్ఫర్మ్ చేశారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే గుడివాడ చూసుకున్నట్టయితే మచిలీపట్నం వేనిగండ్ల రాము పేరు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వేనిగండ్ల రాము మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ గుడివాడ నుంచి బరిలో దిగుతున్నారు. సో గుడివాడ నానితోటి అంటే ఫైట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పెడానా చూసుకున్నట్టయితే మచిలీపట్నం పార్లమెంట్ కిందకి వస్తుంది, కంగిత కృష్ణ ప్రసాద్ పేరు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే మచిలీపట్నం చూసుకున్నట్టయితే మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంటే కొల్లు రవీంద్ర పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే పామూరు ఎస్సీ సామాజిక వర్గం మచిలీపట్నం పార్లమెంట్ సెగ్మెంట్ వేర్ల కుమార రాజ పేరు కన్ఫర్మ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. అలాగే విజయవాడ సెంట్రల్ చూసుకున్నట్టయితే విజయవాడ పార్లమెంట్ కిందకి వస్తుంది, బోండా ఉమా పేరు కన్ఫర్మ్ చేశారు, మాజీ మంత్రివర్యులు. అలాగే విజయవాడ ఈస్ట్ చూసుకున్నట్టయితే విజయవాడ పార్లమెంట్ కిందకి వస్తుంది, గద్దె రామ్మోహన్ రావు. సో ఈసారి ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్నారు రామ్మోహన్ రావు గారు. అలాగే నందిగాం చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం విజయవాడ తంగిరాల సౌమ్య పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే జగ్గాయపేట చూసుకున్నట్టయితే విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య పేరు కన్ఫర్మ్ చేశారు. తాటికొండ చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ తెనాలి శ్రావణ్ కుమార్ పేరు కన్ఫర్మ్ చేశారు. మంగళగిరి చూసుకున్నట్టయితే గుంటూరు నారా లోకేష్ ఈసారి మళ్ళీ మంగళగిరి నుంచి బరిలో దిగే అంటే బరిలో దిగుతున్నారు. చూడాలి ఇక్కడ మంగళగిరి కూడా అంటే ఆర్కే కూడా తిరిగి రావడం, అక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. పొన్నూరు చూసుకున్నట్టయితే గుంటూరు పార్లమెంట్ కిందకి వస్తుంది, ధూళిపాల నరేంద్ర పేరు కన్ఫర్మ్ చేశారు. దాదాపుగా వీళ్ళు అంటే అక్కడి నుంచి గతంలో గెలిచిన వారి పేర్లే దాదాపుగా కన్ఫర్మ్ చేశారు. అక్కడో ఇక్కడో మాత్రం చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. వేమూరు చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం కిందకి వస్తుంది, నక్క ఆనంద్ బాబు పేరు కన్ఫర్మ్ చేశారు. రేపల్లి చూసుకున్నట్టయితే బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్ అనగాని సత్యప్రసాద్ పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే ప్రతిపాడు చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది, బూర్ల రామాంజనేయులు పేరు కన్ఫర్మ్ చేశారు. అలాగే చిలకలూరిపేట చూసుకున్నట్టయితే నర్సాపేట పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది, ప్రతిపాటి పుల్లారావు పేరు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. అలాగే సత్తెనపల్లి చూసుకున్నట్టయితే నర్సరావుపేట కిందకి వస్తుంది,
కన్నా లక్ష్మీనారాయణ పేరు మాజీ మంత్రులు భారతీయ జనతా పార్టీలో రాష్ట్ర అధ్యక్షులుగా చేయడం అనేది జరిగింది. తర్వాత రాజకీయాల్లో భాగంగా టీడీపీ పార్టీలోకి రావడం అనేది జరిగింది. అలాగే వినుకొండ చూసుకున్నట్టయితే నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ కిందకే వస్తుంది. జీవి ఆంజనేయులు పేరు కన్ఫామ్ అయ్యారు. అలాగే మాచేర్ల చూసుకున్నట్టయితే నరసరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేరు కన్ఫామ్ చేశారు. అలాగే ఎర్రగొండె పాలెం నుంచి చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. గూడూరి రిక్షన్ బాబు పేరు కన్ఫామ్ అయ్యింది. అలాగే పర్చర్ చూసుకున్నట్టయితే బాపట్ల పార్లమెంట్ కిందకి వస్తుంది. ఏలూరి సాంబశివరావు పేరు కన్ఫామ్ అయ్యింది. అలాగే అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం అలాగే బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్లో గుట్టిపాటి రవికుమార్ పేరు కన్ఫామ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే సత్యనూతలపాడు ఎస్సీ సామాజిక వర్గం బాపట్ల పార్లమెంట్ నియోజకవర్గం బొమ్మాజీ నిరంజన్ విజయబాబు పేరు కన్ఫామ్ అయ్యింది. ఒంగోలు చూసుకున్నట్టయితే ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంటే దామచర్ల జనార్దనరావు పేరు కన్ఫామ్ అయ్యింది. సో కొండాపి నియోజకవర్గం ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ దోల శ్రీబాల వీరాంజనేయ స్వామి పేరు కన్ఫామ్ అయ్యింది. కనిగిరి చూసుకున్నట్టయితే ఒంగోలు పార్లమెంటే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పేరు కన్ఫామ్ అయ్యింది. కావలి చూసుకున్నట్టయితే నెల్లూరు పార్లమెంటు కావ్య కృష్ణారెడ్డి పేరు కన్ఫామ్ అయ్యింది. నెల్లూరు సిటీ చూసుకున్నట్టయితే నెల్లూరు పి నారాయణ మాజీ మంత్రివర్యులు నారాయణ ఎడ్యుకేషన్ సంస్థ చైర్మనే మళ్ళీ నెల్లూరు సిటీ నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే నెల్లూరు రూరల్ చూసుకున్నట్టయితే నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఈ మధ్యకాలంలో వైసీపీ నుంచి టీడీపీ పార్టీకి రావడం అనేది జరిగింది. సో కొట్టంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి ఈసారి బరిలో దిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. గూడూరు ఎస్సీ సామాజిక వర్గం తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గం పాషం సునీల్ కుమార్ పేరు కన్ఫామ్ అయింది. అలాగే సుల్లూరుపేట ఎస్సీ సామాజిక వర్గం తిరుపతి నిలవేల విజయశ్రీ పేరు కన్ఫామ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అలాగే సుల్లూరుపేట చూసుకున్నట్టయితే తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ నీలవేల విజయశ్రీ పేరు కన్ఫామ్ అయ్యింది. అలాగే ఉదయగిరి చూసుకున్నట్టయితే అది కూడా నెల్లూరు పార్లమెంట్ కాకర్ల సురేష్ పేరు కన్ఫామ్ అయ్యింది. కడప చూసుకున్నట్టయితే కడప పార్లమెంట్ సెగ్మెంటే మాధవిరెడ్డి పేరు కన్ఫామ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. రాయచోటి చూసుకున్నట్టయితే రాజంపేట మండపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పేరు కన్ఫామ్ అయ్యింది. పులివెందుల చూసుకున్నట్టయితే కడప పార్లమెంట్ కిందకి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి పేరు కన్ఫామ్ అయ్యింది. పులివెందుల నుంచి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు వర్సెస్ చూడాలి రవీంద్రనాథ్ రెడ్డి ఏ విధంగా ఉంటుందనేది. అలాగే మైదాగూడ చూసుకున్నట్టయితే కడప పార్లమెంట్ కిందకి వస్తుంది. పుట్ట సుధాకర్ యాదవ్ పేరు కన్ఫామ్ అయ్యింది. అలాగే ఆలగడ్డ చూసుకున్నట్టయితే నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ భూమ అఖిల ప్రియారెడ్డి కన్ఫామ్ అయ్యింది. గతంలో ఆలగడ్డ నుంచి గెలవడం అనేది జరిగింది. ఆలగడ్డ టైంలో బాగా నంద్యాల ఎలక్షన్స్ అంటే ఉప ఎన్నికలు బాగా ఫేమస్ అయ్యే టైంలో. సో శ్రీశైలం చూసుకున్నట్టయితే నంద్యాల పార్లమెంట్ కిందకి వస్తుంది. బుద్ధ రాజశేఖర్ రెడ్డి పేరు కన్ఫామ్ అయ్యింది. అలాగే కర్నూలు చూసుకున్నట్టయితే కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ టీజీ భరత్ పేరు కన్ఫామ్ అయ్యింది. పాణ్యం చూసుకున్నట్టయితే నంద్యాల గువ్వూరు చరితారెడ్డి పేరు కన్ఫామ్ అయ్యింది. నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ ఫరూక్ పేరు కన్ఫామ్ అయ్యింది. బనగాలపల్లి చూసుకున్నట్టయితే నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ బీసీ జనార్దన్ రెడ్డి పేరు కన్ఫామ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మిగతా చోట్ల చూసుకున్నట్టయితే డోన్ చూసుకున్నట్టయితే నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరు కన్ఫామ్ అయింది. పత్తికొండ చూసుకున్నట్టయితే కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ కేఈ శ్యాంబాబు పేరు కన్ఫామ్ అయ్యింది. కొడుమూరు చూసుకున్నట్టయితే కర్నూలు పార్లమెంట్ సెగ్మెంట్ బొంగుల దస్తగిరి పేరు కన్ఫామ్ అయ్యింది. రాయదుర్గ్ చూసుకున్నట్టయితే అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ కలువ శ్రీనివాసులు పేరు కన్ఫామ్ అయ్యింది. ఉర్వకొండ చూసుకున్నట్టయితే అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ కేశవ్ పేరు కన్ఫామ్ అయ్యింది. తాడిపత్రి చూసుకున్నట్టయితే అనంతపురం పార్లమెంట్ సెగ్మెంట్ జేసీ అష్మిత్ రెడ్డి పేరు కన్ఫామ్ అయ్యింది. సింగనమల్ల చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం అనంతపూర్ బండారు శ్రావణిశ్రీ పేరు కన్ఫామ్ అయిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. కళ్యాణ్ దుర్గ్ చూసుకున్నట్టయితే అనంతపురం అమిలినేని సురేందర్ బాబు పేరు కన్ఫామ్ అయ్యింది. రాప్తాడు చూసుకున్నట్టయితే హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిటాల సునీత
రాప్తాడు నుంచి బరిలో దిగే అవకాశం ఉంది, కన్ఫర్మ్ అయ్యింది. అలాగే మడకశీర చూసుకున్నట్టయితే ఎస్సీ సామాజిక వర్గం హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎంఈ సునీల్ కుమార్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. హిందూపూర్ చూసుకున్నట్టయితే హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ నందమూరి బాలకృష్ణ ముచ్చటగా మూడోసారి బరిలో దిగుతున్నారు. 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. హైట్రిక్గా బాలకృష్ణ గారు గెలుస్తారా లేదా చూడాలి. పెనుకొండ చూసుకున్నట్టయితే హిందూపూర్ పార్లమెంట్ సెగ్మెంట్ సవిత పేరు కన్ఫర్మ్ అయ్యింది. తంబలపల్లి చూసుకున్నట్టయితే రాజంపేట జయచంద్రారెడ్డి పేరు కన్ఫర్మ్ అయింది. పిల్లేరు అసెంబ్లీ సెగ్మెంట్లు చూసుకున్నట్టయితే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయ్యింది. గతంలో మాజీ సీఎం సోదరుడే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. నగరి చూసుకున్నట్టయితే చిత్తూరు గాలి భానుప్రకాష్ కన్ఫర్మ్ అయ్యింది. గంగాధర నెల్లూరు ఎస్సీ సామాజిక వర్గం చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ విఎం థామస్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. చిత్తూరు చూసుకున్నట్టయితే చిత్తూరు పార్లమెంట్ గురజాల జగన్ మోహన్ పేరు కన్ఫర్మ్ అయ్యింది. పాలమన్నేర్ చూసుకున్నట్టయితే చిత్తూరు పార్లమెంట్ ఎన్ అమర్నాథ్ రెడ్డి పేరు కన్ఫర్మ్ అయ్యింది. కుప్పం చూసుకున్నట్టయితే చిత్తూరు పార్లమెంట్ సెగ్మెంట్ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కన్ఫర్మ్ అయ్యింది. సో మొత్తానికి చూసుకున్నట్టయితే జనసేన అలాగే టీడీపీ కలిసి దాదాపుగా 118 మంది పేర్లు ప్రకటించాయి. అలాగే ఒకసారి జనసేన అభ్యర్థులు చూసుకున్నట్టయితే కేవలం 5 మందిని మాత్రమే అఫీషియల్గా ప్రకటించడం అనేది జరిగింది. 94 మందిని టీడీపీ నాయకులు అఫీషియల్గా చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ప్రకటిస్తే పవన్ కళ్యాణ్ గారు కేవలం 5 మందిని మాత్రమే అఫీషియల్గా ప్రకటించడం అనేది జరిగింది. ఒకసారి 5 మంది నియోజకవర్గాలు ఏంది, ఎవరు 5 మంది ఒకసారి చూసుకున్నట్టయితే తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, అలాగే గుంటూరు పార్లమెంట్ సంబంధించి నాదెండ్ల మనోహర్ గారు ప్రస్తుతం జనసేన పార్టీలో కీ రోల్గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ గారే ఉన్నారు. మాజీ స్పీకర్గా చేసిన అనుభవం ఉంది. వారి తండ్రి గారు కూడా మాజీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. సో నాదెండ్ల మనోహర్ గారు తెనాలి నియోజకవర్గం నుంచి బరిలో దిగుతున్నారు. అలాగే నెల్లిమేర్ల నియోజకవర్గం విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి లోకం మాధవి బరిలో దిగే అవకాశం ఉంది, అంటే కన్ఫర్మ్ అయ్యింది. అలాగే రాజనగరం చూసుకున్నట్టయితే రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ బత్తుల బాలకృష్ణ బలరాం కృష్ణ పేరు కన్ఫర్మ్ అయినట్లు కూడా తెలుస్తుంది. రాజనగరం రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ బత్తుల బాలరామకృష్ణ పేరు కన్ఫర్మ్ అయ్యింది. అలాగే కాకినాడ రూరల్ చూసుకున్నట్టయితే కాకినాడ నుంచి పట్నం నానాజీ పేరు కన్ఫర్మ్ అయింది. అనకాపల్లి చూసుకున్నట్టయితే అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ అందులో కొనతాల రామకృష్ణ పేరు కన్ఫర్మ్ అయ్యింది. సో మొత్తానికి 94 మంది టీడీపీ అలాగే 5 మంది జనసేన పార్టీ అభ్యర్థుల పేర్లు అనేది ప్రకటించడం అనేది జరిగింది.